నమస్కారం। ఈ రోజున హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి 396వ జయంతి మంగళగిరిపట్నంలో అత్యంత వైభవంగా చేసుకోవడం జరుగుతూ ఉంది। దీంట్లో హిందూ బంధువులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది। మరి 396వ జయంతి అయినప్పటికీ కూడా ఈ రోజుకి వారు యువతలో గాని సమాజంలో గాని నిత్య నూతనంగా ఉండడానికి ఆయన అవలంబించినటువంటి విధానం ఏంటి? ఆ విధానాలంటే సనాతనమైనటువంటి ధర్మాన్ని పోషించి ఆ రోజున హిందూ సామ్రాజ్యానికి కారకుడైనటువంటి మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారి యొక్క జయంతిని చేసుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది। దానిలో భాగంగా మా నాయకులు అలాగే హిందూ బంధువులు అందరూ కూడా ఇంత ఎక్కువ మంది రావడం అనేది చాలా సంతోషంగా ఉంది। మా జిల్లా అధ్యక్షులు చెరుకూరు తిరుపతిరావు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బిడ్డ శివనారాయణ గారు, అట్లాగే మా సీనియర్ నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది। వారు కూడా మీతో మాట్లాడారు। ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి శుభాకాంక్షలు। హైందవ సామ్రాజ్యం భారతదేశం అంతా ఏక చక్రాధిపత్యం మీద ఉండాలి తప్ప ముక్కలుగా ఉండకూడదు అని చెప్పి ఆ లక్ష్యాన్ని సాధించిన మొట్టమొదటి వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్। ఈ రోజు కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు కావచ్చు, దేశంలో పరిపాలకులు ఎవరైనా సరే వారి యొక్క పరిపాలన విధానాన్ని లక్ష్యంగా చేసుకుని పరిపాలిస్తున్నారు। ప్రపంచంలో హైందవం భారతదేశంలో సురక్షితంగా ఉంటేనే ప్రపంచం శాంతిగా ఉంటుంది, ప్రపంచానికి ఇది అవసరం, విశ్వానికి అవసరం అని చెప్పి చాటిన నాయకుడు ఈ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజ్। వారి జయంతిని ఈ రోజున హిందూ బంధువులందరూ కూడా జరుపుకుంటున్నారు। ఈ యొక్క కార్యక్రమానికి అనేక మంది స్వచ్ఛంద కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు। ప్రజలందరూ కూడా గుర్తించాలి, హిందువులు ఐక్యంగా ఉంటేనే భారతదేశం సురక్షితంగా ఉంటుంది। ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్క హిందువు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ రోజున హైందవ సామ్రాట్ హిందూ సామ్రాజ్య వ్యవస్థాపకుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా పిలుపునిస్తున్నాం। నమస్కారం। ఈ రోజు మంగళగిరిలో మా పంచమర్తి ప్రసాద్ గారి నాయకత్వంలో శివాజీ మహారాజ్ జయంతి 396వ జయంతి కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున చేయడం చాలా ఆనందంగా ఉంది। దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు వారి యొక్క జయంతి కార్యక్రమాలను అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క జయంతి కార్యక్రమాలను చాలా జయప్రదంగా జరుగుతున్నాయి। అలాగే ఈ రోజు ఈ మంగళగిరిలో జరగడం ఎంతో ఆనందంగా ఉంది। ఏదైతే హిందువుల్లో ఐక్యత రావాలంటే ఈ యొక్క జయంతి కార్యక్రమాల్ని శివాజీ గారు ఏదైతే మనకు భారతదేశానికి ఒక నాయకుడిగా ఒక హిందూ బంధువుగా వెలుగొందాడు, వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ హిందూ యువకులందరినీ కూడా ఏకతాటిపైకి తెచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం ఎంతో ఆనందంగా ఉంది। అలాగే ఈ యొక్క శివాజీ ఏదైతే హిందూ ధర్మం గురించి హిందువుల ఐక్యత గురించి మాట్లాడారో అది ఇప్పుడిప్పుడే హిందువులు కూడా తెలుసుకుంటున్నారు। ఎందుకంటే హిందువుల ఐక్యత లేకపోతే దేశం అనేది లేదు। భారతదేశం ఏక చక్రాధిపతిగా నడిపినటువంటి వ్యక్తి మన ఛత్రపతి శివాజీ గారు। వారి అడుగుజాడల్లో నడుస్తూ ఈ యొక్క హిందువుల ఐక్యత వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఉంటుంది। హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ 396వ జయంతి ఉత్సవాలను ఈరోజు మంగళగిరి పట్టణంలో మన భారతీయ జనతా పార్టీ నాయకులు పంచమర్తి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి। మరి 1635వ సంవత్సరంలో వారు జన్మించి తను జీవించిన 50 సంవత్సరాలలో ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టించి ఆ రోజున మొగలాయన చేస్తున్నటువంటి దుష్కర్మలకు ఎదురు నిలిచి తన గెరిల్లా యుద్ధ పోరాట విద్యల ద్వారా వారిని ముచ్చెమడలు పట్టించి ఎన్నో సంస్థానాలను గెలుచుకొని ఆ రోజు భారతదేశంలో హిందూ సామ్రాజ్యాన్ని నిర్మించడానికి వారు చేసినటువంటి కృషి ఎనలేనిది। 1,00,000 మంది సైనికులతో గెరిల్లా యుద్ధ పోరాటాల ద్వారా అతి బలవంతులైనటువంటి గొప్ప వీరులను కూడాను జయించి వాళ్ళని తొడముట్టించి మరి మన భారతదేశంలో హిందుత్వం కోసం హైందవ ధర్మం కోసం నిరంతరం పోరాడినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ। ఈ రోజుకి అలాంటి మహనీయుని గొప్పతనాన్ని తెలుసుకుని హిందువులంతా కూడా వారిని ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా ఈ రోజున వారి జయంతి సందర్భంగా పండుగ జరుపుకుంటున్నాం। ఇవాళ ఒక హిందువుగా పుట్టినందుకు గౌరవంగా ఫీల్ అవుతున్నామంటే ఇలాంటి శివాజీ లాంటి వీరులు మహనీయులు మరి మనకి ఉండడమే మరి కారణం। మరి ఆ రోజుల్లో తల్లి జిజాబాయి పెంపకంలో సమర్థ రామదాసు గారి శిక్షణలో మరి గొప్ప పోరాట యోధుడిగా తయారయ్యి ఆ రోజున ఎన్నో సంస్థానాలను కోటలను జయించి దేశవ్యాప్తంగా హిందుత్వం కోసం హైందవ ధర్మం కోసం నిరంతరం పోరాడి దేశవ్యాప్తంగా ఒక సంచలనం చైతన్యం రగిలించినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ। వారే ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్క హిందూ పౌరుడు ఈ రోజుకి కూడా మరి వారి అడుగుజాడల్లో నడుస్తూ హిందూ ధర్మం పట్ల తోటి వారి పట్ల సమానత సామరస్యతతో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను।